అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒకప్పుడు ఎలుగుబంట్లకు భయపడేవారు. ఇప్పుడు వాటి స్థానంలో కోతులు వచ్చాయి. పల్లె పట్నం అనే తేడా లేదు. గుంపులు గుంపులుగా వచ్చి దండయాత్రకు దిగుతున్నాయి. ఇళ్లలో దూరి దాడులు చేస్తున్నాయి. చేతికి అందింది ఎత్తుకుపోతున్నాయి. కరీంనగర్ జిల్లాలో శతమర్కటం పెత్తలాటకల్లా తయారైన పరిస్థితిపై ఓ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలోని అడవుల జిల్లాల్లో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. పోడు సాగు వల్ల అడవుల విస్తీర్ణం తగ్గడంతో అక్కడ ఉండాల్సిన కోతులు ఊళ్లపై పడ్డాయి. పంట పొలాలు గ్రామాల్లోకి వచ్చి తిష్టవేశాయి. ఏ గ్రామంలో చూసినా వానర మూకలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. ఎక్కడొచ్చి మీద పడతాయో తెలియక జనాలు పరుగులు తీస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఒకప్పుడు ఎలుగుబంట్లకు భయపడేవారు. ఇప్పుడు వాటి ప్లేస్లో కోతులు వచ్చి చేరాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా తిరుగుతూ గూండాగిరీ చేస్తున్నాయి. అటు పంట పొలాలను నాశనం చేస్తూ ఇటు ఇళ్లల్లో దూరి కోతుల దండు చేస్తున్న విధ్వంసం అంతా ఇంత కాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తలాపున గోదారి, ఎదపై మానేరు నదుల పరివాహక ప్రాంతాలతో పచ్చని ప్రకృతికి ఆలవాలంగా ఉంటుంది. వైవిధ్యమైన ప్రకృతితో పాటు కొండలు గుట్టలతో నిండుగా ఉంటుంది ఈ జిల్లా. ఎటు చూసినా గుట్టలే ఉండడంతో ఒకప్పుడు ఎలుగుబంట్లు యథేచ్ఛగా తిరిగేవి. గ్రానైట్ క్వారీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అటు గుట్టలు ఇటు పచ్చని ప్రకృతి క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. దీంతో గ్రామాలకు కోతుల బెడద పెరిగిపోయింది. కోతులకు ఆవాసాలైన గుట్టలు చెట్లు తగ్గిపోవడంతో వాటికి ఆహారం దొరక్క ఊళ్లలోకొస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది గ్రామాలు ఇప్పుడు కోతులతో సతమతమవుతున్నాయి. గ్రామాలేం కర్మ, కరీంనగర్ నగరంతో పాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లోనూ కోతులు ప్రధాన సమస్యగా పరిణమించాయి. గుంపులు గుంపులుగా జనావాసాల్లోకి రావడం, వృద్ధులు చిన్నపిల్లలపై దాడులు చేయడం నిత్యకృత్యమైంది. కోతుల బారి నుంచి తప్పించుకోబోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇళ్లలోకి దూరి సామాన్లు చిందరవందర చేయడం, తినే వస్తువులను ఎత్తుకుపోవడం, నేలపాలు చేయడం, దుకాణాలపై దాడులు చేయడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక గుంపొచ్చిందంటే ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి. జిల్లాలోని ప్రముఖ దేవస్థానాల వద్ద పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, కాళేశ్వరం లాంటి చోట వానరాలదే హవా. దైవ దర్శనానికి వచ్చిన భక్తులపై కోతులు దాడులు చేయడం తరచుగా జరుగుతోంది. సైదాపూర్లో అయితే కోతులు రెండు గుంపులుగా విడిపోయి కొట్టుకోవడంతో ఊరంతా ఓ 3 గంటల పాటు రణరంగంగా మారిపోయింది. ఊళ్లల్లో కోతులు చేస్తున్న విధ్వంసం ఒకెత్తైతే పంట పొలాలపై చేసే దాడి మరో లెవెల్లో ఉంది. కూరగాయల పంటల దగ్గర నుంచి జిల్లాలోని ప్రధాన పంటల్లో ఒకటైన మొక్కజొన్న వరకు వాటి కన్ను పడిందంటే కథమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒక్క బెండకాయను మినహాయిస్తే ఏ కూరగాయలైనా, తీగజాతి కాయగూరలైనా కోతులు ఒక్కసారొచ్చాయంటే ఆ పంట మటాషే. కోతుల దాటికి కూరగాయలు వేయాలంటేనే హడలిపోతున్నారు రైతులు. వేరుశనగ పంటను పెరికివేస్తున్నాయి వానరాలు. వరి పొలాలపై పడి కంకులను పీకేయడం, పత్తి చేలల్లో కాయలు తెంపి చెట్ల కొమ్మలను విరిచేసి విధ్వంసం సృష్టిస్తున్నాయి. పెసర, అలసంద పంటల పరిస్థితి ఇలాగే ఉంది. పండ్ల తోటల వద్ద ఎంతమంది కాపలా ఉన్నా కళ్లు గప్పి తోటలో దూరి అంతిన కాడికి తినేస్తున్నాయి. మిగతావి తెంచి కింద పడేస్తున్నాయి. కోతుల దాడిలో జిల్లాలో పలువురు తీవ్రంగా గాయపడ్డ ఘటనలు అనేకమున్నాయి. ఇటీవల మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో అజయ్ అనే యువకుడు బిల్డింగ్ పైకి ఇసుక మోసేందుకు కూలికి వెళ్లాడు. 3వ అంతస్తులో ఉన్న అజయ్ను కోతులు వెంబడించడంతో అక్కడి నుంచి జారిపడ్డాడు. దీంతో వెన్నుముక విరిగి నడుము చచ్చుపడి మంచానికి పరిమితమయ్యాడు. ధర్మపురిలో పండుగ కోసం బంధువుల ఇంటికొచ్చిన ఓ మహిళను వానర గుంపు తరమడంతో బిల్డింగ్ పై నుంచి పడి అక్కడికక్కడే మరణించింది. కోతులను తరిమేందుకు అధికారులు, ప్రజలు శతకోటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి అనంతకోటి ఉపాయాలతో రెట్టింపవుతున్నాయి. కొండముచ్చులను తీసుకురావడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో కొన్ని చోట్ల కొండముచ్చుల ఫ్లెక్సీలు, పులి బొమ్మలు ఏర్పాటు చేసి బెదరగొడుతున్నారు. అయితే ఇదంతా తాత్కాలికమే అన్నట్టు వానరాలు ఆ ఫ్లెక్సీలు, పులి బొమ్మలతో ఆడుకుంటున్నాయి. మంకీ క్యాచర్స్ కూడా వర్కౌట్ కావడం లేదు. ఒక గుంపును తరిమి కొంత ఊపిరి పీల్చుకునేలోపు మరో కోతుల గుంపు డ్యూటీకి దిగుతోంది.